అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల కోసం 2 అత్యంత కీలకమైనటువంటి పథకాలను అయితే ప్రారంభించబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరి ముస్లిం ఓట్లను ఆకర్షించేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తుంది. వెంటనే అప్లై చేసుకోవడానికి కూడా డేట్స్ కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా మార్పులు చేర్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ముస్లిం మైనారిటీలలో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలనే అంశాల మీద ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక. తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసింది. శుక్రవారం సచివాలయంలో 2 కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ పథకాలు చూస్తే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, వితంతువులు, విడాకులు పొందిన వారు, అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 సహాయం అందిస్తారు. తర్వాత ఇంకో పథకం చూస్తే రేవంత్ అన్నక సహారా మిస్కిన్ల కోసం ఫకీర్, దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేటువంటి పథకం. మరి రిజిస్ట్రేషన్ల ప్రారంభం చూస్తే 19/9/2025 నుంచి అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ చూస్తే 6/10/2025. ఇక్కడ కనిపిస్తున్న ఆన్లైన్ వెబ్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్లో దరఖాస్తులు అయితే తీసుకోరు, కేవలం మీరు కంప్యూటర్ ద్వారానే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి మరి కొన్ని గైడ్లైన్స్ కూడా ప్రభుత్వం జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి 1,50,000 ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. ఇక వయసు విషయంలో వస్తే 21 నుంచి 55 ఏళ్ల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు. గతంలో ఎవరైనా లబ్ధి పొందినట్లయితే వారైతే అనర్హులు. కాబట్టి ఈ విధంగా అనాథ మహిళలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. తర్వాత దూదేకుల వీళ్లకు ₹1,00,000 కింద మోపెడ్లు అంటే బండ్లు కూడా, బైకులు కూడా అందిస్తారు. కాబట్టి 1,50,000 లోపు గ్రామీణ ప్రాంతాల వారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆదాయ సర్టిఫికేట్ తెచ్చుకోండి. పట్టణ ప్రాంతాల వారైతే 2 లక్షల లోపు ఆదాయం తెచ్చుకోండి. అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెట్టాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కోసం మీ ఓటర్ యొక్క గుర్తింపు కార్డు పెట్టాలి. ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలి. వెహికల్స్ ఒక కుటుంబానికి ఒకటే ఇస్తారు. దరఖాస్తుదారునికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. గత 5 ఏళ్లలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లేదా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన వ్యక్తులు, కుటుంబం ఈ పథకానికి అనర్హులు. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ల ద్వారా మీరు అక్టోబర్ 6వ తేదీలోపు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, ఫైనాన్షియల్ అసిస్టెంట్ 50,000 ముస్లిం ఉమెన్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆధార్ కావాలి, సరే పాన్ కార్డు ఉన్నా లేకున్నా అవసరం లేదు. ఫాదర్, హస్బెండ్ ఆధార్ కార్డు కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి, రేషన్ కార్డు ఖచ్చితంగా కావాలి, ఆధార్ కార్డు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇక్కడ నింపేటప్పుడు ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు రాయండి, ఆధార్ నెంబర్ వేయండి, రేషన్ కార్డు నెంబర్ వేయండి, మీకు ఏ యూనిట్ అవసరము, బెనిఫిషరీ ఎవరైతే ఈ పథకం కావాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా పెట్టాలి. పాన్ కార్డు సరే ఉంటే పెట్టచ్చు, లేకుంటే లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఎంఆర్ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాలి. ఇది ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఈ 2 కీలక పథకాలకు సంబంధించి వెంటనే అప్లై చేసుకోండి. దీని మీద మీ యొక్క డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు అందరికీ షేర్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.